చంద్రబాబు గారు ఎందుకు సార్? రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి లేదంటారా ఈ గత 4-5 ఏళ్లలో? ఏమీ లేదుగా. కనబడుతుందా? ఎక్కడన్నా కనబడుతుందా? ఎక్కడన్నా అభివృద్ధి అనేది కనబడుతుందా? ఏం లేదంటారు. ఏ నియోజకవర్గం సార్ మీది? తూర్పేనా? తూర్పు నియోజకవర్గం. ఈసారి తూర్పులో గద్దె రామ్మోహన్ రావు గారా, దేవినేని అవినాష్ గారు అంటే ఏ పేరు చెప్తారు? గద్దె రామ్మోహన్ గారు. ఎందుకు సార్? రైట్ పర్సన్. ఎమ్మెల్యే పోస్ట్కి రైట్ పర్సన్ ఆయన. రామ్మోహన్ గారు. దేవినేని అవినాష్ ఏదో చాలా డెవలప్మెంట్ చేశారు, ఈసారి రామ్మోహన్ రావు గారిని కాకుండా అవినాష్ గెలిచే ఛాన్స్ ఉంది అన్నట్టు. ఏం డెవలప్ చేశాడు? ఆయన డెవలప్ అయ్యాడు. అంతే. ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేదు. ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు గారు. ఎందుకు సార్? అంటే డెవలప్మెంట్ లేదు, ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ అనేది లేదు. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది నా అభిప్రాయం అయితే. సంక్షేమం కూడా నచ్చట్లేదు అంటారా? ఏమీ లేవు. సంక్షేమం ఎవడికొస్తున్నాయండి? 100కి 20 మంది కూడా రావడం నాకు తెలిసి. అంతే పక్కా. ఏ నియోజకవర్గం మీది? తూర్పేనా? తూర్పే. తూర్పులో ఈసారి ఎలా ఉండబోతుంది? గద్దెయా లేకపోతే దేవినేనా? పక్కా గద్దే. నిజంగానే వైసీపీ వస్తే కనుక అది మనం ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం, వేరే రాష్ట్రం ఇతర రాష్ట్రం వెళ్ళిపోవడమే. ఎందుకు అంతలా ఉంటుంది? మాత్రం పనికిరాం, ఆంధ్రలో పనికిరాం. అంత దారుణంగా ఉంటుంది? అంత దారుణంగా పక్కాగా అది లెక్క. సంక్షేమ పథకాలు ఎవరికి ఏమి అందట్లేదండి. వ్యాపారాలు లేవు, చేద్దామంటే ఉద్యోగాలు లేవు, సరైన పనులు లేవు, ఏవి ఎటువంటి డెవలప్మెంట్ అది. ఇబ్బందిగా ఉందంటారు? బాగా ఇబ్బంది కాదు, రోడ్డు నుంచి ఉన్నాం అంతే.